హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ సబ్స్క్రైబ్. కప్పు కందిపప్పు తీసుకున్నాను, నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మెంతాకు, కొంచెం చింతపండు, చిన్న సైజు టమాటా, ఆనియన్, 4-5 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, అలానే ఆయిల్ వేసుకుంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుందన్నమాట. పప్పుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్లో విజిల్స్ 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. ఇందులో వాటర్ ఉంటే పక్కకు తీసి పెట్టుకోండి. ఇంకా పప్పు గుత్తుతో మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మెత్తగా ఎంపుకోవాలి. మరీ కచ్చా పచ్చాగా నూరుకోండి, మరీ మెత్తగా అయితే బాగోదు. ఇంక ఇప్పుడు పోపు వేసుకోవడమేనండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి కూడా వేసుకొని మొత్తం బాగా వేగిన తర్వాత పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, సో అందుకని నేనైతే వేయలేదు. పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. నాకంటే చిన్న పాప ఉంది కదా, సో అందుకని తనకు కారం లేకుండా పక్కకు తీసిన తర్వాత కారం అయితే యాడ్ చేశాను అనమాట. ఈ ఫుల్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.